కుటుంబంలో చాలామంది నాకు ఫోన్ చేసి, అయ్యగారు మా కుటుంబాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు అని తెలియజేస్తూ ఉంటారు. ఈ సమాధానం లేకపోవటానికి, శాంతి లేకపోవటానికి, నెమ్మది లేకపోవటానికి కారణం ఒకటే. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన అనుభవం ఉండదో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థనా జీవితాలు ఉండవో, ఏ కుటుంబం అయితే చర్చికి నడవకుండా వారి ఇష్టానుసారైన జీవితాలు జీవిస్తున్నారో, అటు కుటుంబాలకు సాతాను సమాధానం లేకుండా, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా వాడు కలగజేస్తాడు. మనం గమనించినట్లయితే చాలా కుటుంబాలు ఆదివారం కూడా మందిరానికి నడవవు, చర్చికి వెళ్ళరు, ఇంట్లో కూర్చొని ఉంటారు, వారి సొంత పనులు చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన, కుటుంబ ప్రార్థన కుటుంబంలో ఉండదు, వ్యక్తిగత ప్రార్థన వారి జీవితాల్లో ఉండదు. వారంతా వారి జీవితాన్ని అంతా కూడా సాతానుకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. సాతానుకు మన జీవితాలను అప్పగిస్తే కుటుంబాలలో సమాధానం ఉండదండి, కుటుంబాల్లో శాంతి ఉండదు, కుటుంబాలలో నెమ్మది ఉండదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు సమాధానంగా ఉండాలి.